ధ్యానించడానికి దేవుడు మంచి అవకాశమును ఆయన మనకు దయచేశాడు. అందుని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనములను తెలియజేస్తూ ఈ రాత్రి కాలపు ఆరాధన కూడికకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మరి సమయంలో ఈ రాత్రి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52 వచనాలను చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50, 51, 52 వచనాలను చదువుకుందాం. మరి లేఖన భాగములు మన మధ్యలో సహోదరి మాణిక్యమ్మ గారు ముందుకు వచ్చి మరి లేఖన భాగాన్ని చదవవలసిందిగా సహోదరిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. పత్రిక 15వ అధ్యాయము 50 నుంచి 52 వచనాలు చదువుతున్నానండి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసంలో దేవుని రాజ్యము స్వతంత్రించుకునలేవు, చేత అక్షేతను స్వతంత్రించుకున్నది. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడగూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. దూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవుడిచ్చిన వాక్యం మంచిది. మరి సమయంలో వాక్యము కొరకు ప్రార్థన మన మధ్య విజయన గారు వాక్యము కొరకు ప్రార్థన చేస్తారు. అందరం కూడా కళల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకముగా వాక్యము కొరకు సిద్ధపడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన విశుద్ధులు సహకారాలను చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకునైన పాఠశాలను పరిశుద్ధులం చెల్లిస్తున్నాం తండ్రి. మరి దైవజనులైన విశ్వాసాలను మరుగుపరుచుకున్న తండ్రి, మరి నైనా నీ గొర్రెలకైనా మారుతున్న తండ్రి, ఏ వాస్తవమైనా మాకు అవసరమేందుకు ప్రభావ దైవజనుల ద్వారా మీరు మాట్లాడలేదా తండ్రి. మాట్లాడటమైనా మనసు గ్రహించుకొని ప్రార్థన చేసుకుని సహాయం చేసేలా ఆ వాక్యముల తండ్రి ఒక విత్తనం ఏ విధంగా అయితే నేల మీద పరిస్థితులు ప్రభావ వాక్యమైన విత్తనం ప్రతి హృదయంలో ఫలింపచేయమని సరుకు నడుచున్నాం. సహాయం దయచేయవా ప్రభావ. జరుగుతున్న కూడికంతటినైనా మీరే అధ్యక్షుడిగా మీరు నడిపిస్తామని అడిగిన ప్రతి మాట కడిగిన ప్రతి మాటకు మీరే ప్రతిఫలాలు దయచేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. వాక్యమును చదివి సహాయపడిన సహోదరి మాణిక్యమ్మ గారికి, ప్రార్థించినటువంటి విజయన్న గారికి, ఇద్దరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మా జరిగింది సర్దుకోండి, రండి, ముందుకు రండి. పురుషులు కూడా మీరు కాస్త జరగండి. ఒకవేళ ఎవరైనా వస్తే వాక్యం చెప్పేటప్పుడు అభ్యంతరకరంగా ఉండకుండా ఇప్పుడే సరి చేసుకుంటే బాగుంటుంది.
రైట్, మంచిది. ఉదయకాల సమయంలో నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను కానీ అన్నా అట్లాంటినే బాగుంటుంది. జీవం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సర్దుబాటు చేయాలి కానీ ఏం కాదు. ఎక్కడ పెంచుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో అమ్మ నా వైపు చూడండి, జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను వినాలి. మీరంతా ఉదయకాలం మీలో కొద్దిమంది కనబడలేదు, ఈ రాత్రి కనబడుతూ ఉంటున్నారు. మరి ఉదయం ఆరాధనకు వచ్చిన వారు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానము చెప్పాలి. అది పురుషులైనను కావచ్చు లేక స్త్రీలైనను కావచ్చు. ఉదయము ఆరాధనలో సంఘాన్ని ఉద్దేశించి ప్రారంభించబడిన అంశం యొక్క పేరు ఏమిటి? పురుషుల వైపు నుండి వినబడలేదు. ఇది మీకు సంబంధం లేదా? అంశం యొక్క పేరు ఏంటి చెప్పండి. మా వాళ్ళకి ఇలానే ఉండాలి. చాలా సంతోషం. యేసుక్రీస్తు రెండవ రాకడ అనే నూతనమైన అంశాన్ని మనము ప్రారంభము చేశాం. కొన్ని ప్రాథమిక విషయాలు ఉదయకాల సమయంలో నేను మీకు కూలంకషంగా తెలియజేశాను. మరి ఈ యొక్క అంశంలో ముందుగా ఒక ప్రశ్న అడగటం, దానికి సమాధానాన్ని చెప్పడం జరిగింది. ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? దానికి జవాబుగా దైవ గ్రంథం ఏమని తెలియజేసింది? మనము అనుకోని గడియలో ఆయన వస్తాడు. పలానా తారీఖు, పలానా సంవత్సరం, పలానా నెల అన్నది ఏది లేదు. మనం ఏ గడియనైతే అనుకున్నామో ఆ గడియలోనే యేసుక్రీస్తు తన రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు? సంఘము సిద్ధపరచబడి ఉంది. సిద్ధపరచబడిన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉంటున్నాడు. అది దానికి సమాధానం. తరువాత యేసుక్రీస్తు రెండవ రాకడలో దశల గురించి చెప్పాను. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎన్ని దశలు ఉన్నాయి? 2 దశలు ఉన్నాయి. మొదటి దశ ఏంటి? రహస్య రాకడ. రెండవ దశ పేరు బహిరంగ రాకడ. రహస్య రాకడలో జరిగే పరిణామాలేంటి? సంఘము ఏమవుతుందో చెప్పండి, ఎత్తబడుతుంది. దీనిని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తాం? రాప్చర్. ఏమంటారు చెప్పండి? రాప్చర్ అని మనం పిలుస్తాం. మరి రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమిపైకి వస్తాడా రాడా? మరి ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. అక్కడికే ఎందుకు రావాలి?
ఈ సంఘము ఎక్కడికి చేర్చబడుతుంది? మధ్యాకాశానికి చేర్చబడుతుంది. తను స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘాన్ని మధ్యాకాశములో ఆయన కలుసుకోవడానికి ఆయన వస్తాడు. మరి మధ్యాకాశంలో జరిగేటటువంటి కార్యం ఏంటి చెప్పండి? 7 సంవత్సరాల విందు. మరి సంఘము ఎత్తబడిన తరువాత విడువబడిన వారు కూడా భూమి పైన ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది విడువబడతారు. మరి ఇక్కడ జరిగే పరిణామాలు ఏంటి? 7 సంవత్సరాల శ్రమల కాలం. రహస్య రాకడకు బహిరంగ రాకడకు గల సమయం ఎంతని విన్నాం? 7 సంవత్సరాల వ్యవధి అనగా కాలము ఉంటుంది. అది రహస్య రాకడ. బహిరంగ రాకడ రెండవది ఏంటి? బహిరంగ రాకడ. మరి బహిరంగ రాకడ గురించి మనం విన్నదేంటి చెప్పండి? భూమిపై జరిగే శ్రమల కాలం, 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తరువాత యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి భూమిపైకి వస్తాడు. యేసుక్రీస్తు భూమిపైకి వచ్చేది బహిరంగ రాకడలో. ఏ రాకడలో చెప్పండి? బహిరంగ రాకడలో ఆయన భూమిపైకి వస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ భూమిపైకి ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండపై జకర్యా ప్రవచించాడు కదా. ఒలీవల కొండ పైన తన పాదములను ఆయన ఆనించిన వెంటనే ఏం జరుగుతుంది? ఒలీవల కొండ 2గా చీలిపోయి ఆ మధ్యలో విశాలమైనటువంటి లోయ ఏర్పడుతుంది. జరగబోయే పరిణామాలు ఉదయకాల సమయంలో మనము చూడగలిగాం. అక్కడ ఆగాం. అది ఈ రాత్రి ముందుకు కొనసాగుదాం. అంశం అదే, దాని నుంచి డైవర్ట్ అవ్వకండి. యేసుక్రీస్తు రెండవ రాకడ మెయిన్ అంశం అదే. దాంట్లో ఈ రాత్రి చెప్పబోయేటటువంటి అంశము సబ్ టాపిక్ ఏంటి అని అంటే సంఘము ఎత్తబడుట. ఈ రాత్రి దేని గురించి మనం ఆలోచన చేయబోతూ ఉంటున్నాము చెప్పండి? సంఘము ఎత్తబడుట. The rapture of the church. The rapture of the church. సంఘము ఎత్తబడుట అనే ఈ అంశంలో ఈ రాత్రి మనం ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. దయచేసి జాగ్రత్తగా ఏకాగ్రతతో దేవుని మాటలను ఆలకించాలని నేను ప్రేమపూర్వకమైన హెచ్చరికను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘము ఎత్తబడుట అనేది క్రైస్తవ విశ్వాసములో అత్యంత కీలకమైన నిరీక్షణతో కూడినటువంటి మర్మము. ఇదేంటి చెప్పండి? ఒక మర్మము. క్రైస్తవ విశ్వాస జీవితంలో అత్యంత కీలకమైన నిరీక్షణతో కూడినటువంటి మర్మముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘము ఎత్తబడుట అనే ఈ అంశంలో ఈ రాత్రికాల సమయంలో 3 భాగాలు మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్ని భాగాలు? 3 భాగాలు, ప్రాముఖ్యమైనటువంటి భాగాలు. మొదటి భాగం ఏమిటి అని అంటే ఎత్తబడుట అంటే ఏమిటి? రెండవ భాగం సంఘంలో ఎత్తబడేవారు ఎవరు? సంఘములో ఎత్తబడేవారు ఎవరు? అది రెండవ భాగం. మూడవ భాగము ఏమిటి అని అంటే సంఘము ఎత్తబడే సమయంలో మనం విడిచిపెట్టబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం విడువబడకూడదు అంటే మనం ఏం చేయాలి? ఈ 3 భాగాలను
సంఘము ఎత్తబడుట అనే అంశంలో ఈ రాత్రి నేను మీ ముందు ఉంచబోతున్నాను. మరి ఆలస్యము చేయకుండా మొదటి భాగంలోనికి వద్దామనండి. మొదటి భాగం యొక్క పేరు ఎత్తబడుట అంటే ఏమిటి? మొదటి భాగం ఏంటి చెప్పండి? ఎత్తబడుట అంటే ఏమిటి? మనం ఇందాక మన సహోదరు చదివింది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 50, 51, 52, 53 చదివామా? 52 వచనాల వరకు చదువుకున్నాం కదా. అక్కడ ఏమంటున్నాడు పౌలు చూస్తే కనుక, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. మనలో రక్తం ఉంది కదా, మాంసం ఉందే, రక్తం ఉంది, మాంసము ఉంది. మాంసాన్ని మనం ఏమంటే కండ అంటే కదా, ఏమంటా చెప్పండి? కండ బాగా కనబట్టి ఏమంటారు కదా. మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ కూడా ఉంది. ప్రాణం దేంట్లో ఉంటుంది? రక్తంలోనే ఉంటుంది. ప్రాణం దేంట్లో ఉంటుంది? అక్కడ ధర్మశాస్త్ర గ్రంథంలో దాని గురించిన ప్రస్తావన మనం చూడగలుగుతాం. రక్తము మాంసము దేవుని రాజ్యాన్ని పొందుకునేటట్లుగా అది చెయ్యవు అని చెప్పి పౌలు మాట్లాడుతున్నాడు. క్రింది వచనానికి వస్తే గనుక, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. దూరం రోజులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. మనం ఏం పొందుతామంట? మార్పు పొందుతాం. హల్లెలూయా. ఈ వచనాలు సంఘము ఎత్తబడుట గురించి తెలియజేస్తా ఉంటున్నాయి. కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి సంఘము ఎత్తబడుట గురించి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియపరిచాడు. మనం ఏమవుతామంట? నిద్రించం అంటే ఏంటి? మనంతాము మరణించం. ఇది భౌతికమైనటువంటి నిద్ర గురించి ఇక్కడ పౌలు మాట్లాడటలేదు. దేని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు? మరణము గురించి. మనం మరణించము కానీ నేను దీని గురించి వివరంగా ముందు చెప్తాను. ఈ విషయాల గురించి మనం నిద్రించము కానీ నిమిషములో. వ్యవధి ఎంత? సమయం ఎంత? నిమిషం. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. ఒక సెకండ్కి ఎన్ని మిల్లీ సెకండ్లు? 60 మిల్లీ సెకండ్లు. నిమిషానికి 60 సెకండ్లు. ఒక్క నిమిషంలో జరిగేటటువంటి పరిణామము ఏమిటి అని అంటే, ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఏం మ్రోగుతుందంట? మ్రోగేది ఏంటి? కడబూర. మ్రోగగానే జరిగే పరిస్థితి ఏంటి? మనం మార్పు చెందుతాం. ఏం చెందుతాం చెప్పండి? మార్పు చెందుతాం. ఏ మార్పు? ఇక్కడ ఏ మార్పు? మార్పు గురించి మాట్లాడుతున్నాడు. బక్కగా ఉన్న వ్యక్తి లావవుతాడా? లేదా లావుగా ఉన్న వ్యక్తి బక్కగా అవుతాడా? ఆ మార్పు గురించి ఏమని ఇక్కడ చెప్తున్నాడు పౌలు. ఏ మార్పు? వినండి బాగుగా. హల్లెలూయా. సంఘము సంఘము ఎత్తబడుట అనేది బాగా వినండి. ఒకే ఒక్క క్షణములో రెప్పపాటులో జరిగే అద్భుతం. రెప్పపాటు అంటే ఏంటి? అలా మూసి ఇలా తెరవడమే రెప్పపాటు.
కన్ను కొడతాం కదా, కన్ను రెప్పలు కొట్టుకుంటాయి కదా. రెప్పపాటు అంటే ఏంటి? అలా మూసల తెరిచే లోపే ఏం జరుగుతారంట? మార్పు చెందుతాం. తరువాత లోకమంతా గమనించేలోపు దేవుని పిల్లలు అదృశ్యమైపోతారు. ఎవరు అదృశ్యమవుతారు? దేవుని పిల్లలు అదృశ్యమైపోతారు. మీకు అర్థం అవడానికి చెప్తాను. ఇప్పుడే ప్రభు వచ్చాడు అనుకోండి, కడబూరం రోగింది. ఏం రోగింది? కడబూరం రోగింది. మనం సంఘంలో ఉన్నాం కదా, మనలో కొద్ది మంది ఇక్కడే కూర్చున్నారు, ఉన్నట్టుండి మాయమైపోయారు. ఇప్పుడుండే ఇక్కడే ఉండే ఎక్కడ అంటాం. మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? విడువబడిన వారికి అర్థం అవ్వాల్సింది ఏంటి? సంఘం ఎత్తబడింది. గుంపులో వీరు కూడా ఉన్నారు. వీళ్ళు ఏమయ్యారు? ఎత్తబడ్డారని మనకి అర్థం అవ్వాలి. విడువబడిన వారికి అర్థమవుతుంది. దేవుని పిల్లలు ఏమైతారంటే ఒక్క క్షణంలో రెప్పపాటుల కడపూల రోగిన వెంటనే అదృశ్యమైపోతారు, కనబడకుండా పోతారు. వాక్యం ఎరుగని వారు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసు, కనబడుతలేదు, మా వాడు, మా చెల్లెలు లేదా నా భార్య, నా తల్లి కనబడుతలేదు అని పోలీస్ స్టేషన్లో ఏం నమోదవుతాయి? మిస్సింగ్ కేసెస్ నమోదవుతాయి. కానీ వాస్తవం ఏంటి అని అంటే మరి ఏమయ్యారు? అదృశ్యమైపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మధ్యాకాశానికి ప్రభువును ఎదుర్కోవడానికి వారు వెళ్ళిపోయారు. దాని గురించే పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. కడబూరం రోగగానే ఒక్క నిమిషంలో రెప్పపాటున మార్పు చెందుతాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మన క్షయమైన శరీరాలు అక్షయమైనవిగా మార్చబడతాయి. నాకు ఉన్న ఈ శరీరం ఎలాంటిది? క్షయమైపోయేది. అంటే అర్థం ఏంటి? నశించిపోయేది, నాశనమైపోయేది. ఈ నాశనమైపోయే ఈ శరీరము అక్షయమైన శరీరముగా మార్చబడుతుంది. ఏ శరీరముగా? అక్షయమైనటువంటి శరీరముగా మార్చబడుతుంది. అక్షయమైన శరీరముకి అర్థం ఏంటి? క్షీణించిపోనిది, నాశనము కాలేనిది. అక్షయమైన శరీరము అంటే అర్థం ఏంటి? క్షీణించిపోనిది. ఈ శరీరంలో నుండి ఆత్మ వేరైపోతే, ప్రాణం పోతే ఈ శరీరం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది కదా, కుళ్ళు పట్టిపోతుంది కదా, అవునా లేదా చెప్పండి. కానీ అక్షయమైన శరీరం అన్నది క్షీణించిపోదు, నాశనమైపోదు. పునరుత్థానంలో భక్తులు పొందుకునే అమరత్వంతో కూడిన దివ్య శరీరాన్ని అక్షయ శరీరము అని పిలుస్తారు. ఈ కొటేషన్ బాగా చెప్పడానికి వినండి. అక్షయ శరీరము అంటే అర్థం ఏంటంటే పునరుత్థానంలో భక్తులు పొందుకునే అమరత్వముతో కూడిన దివ్య శరీరాన్ని ఏమని పిలుస్తారు? అక్షయమైన శరీరము. అక్కడ మార్పు పొందును అన్నాడు కదా, ఆ మార్పు ఏంటంటే ఇదే. క్షయమైన శరీరము ఏమనుకుంటారంట? అక్షయతను పొందుకుంటది. మత్యమైన ఈ శరీరం అమర్త్యతను పొందుకుంటది. ఈ మార్పు గురించి అక్కడ పౌలు మాట్లాడాడు. భౌతికమైనటువంటి మార్పు గురించి అక్కడ చెప్పబడలేదు. మనమందరము కూడా మేఘముల మీద ఆయనను కలుసుకోవడానికి కొనిపోబడతాము. మనం ఎలా వెళ్తామంట? మేఘాల మీద ఆయనను కలుసుకోవడానికి. మీ కొరకు, నా కొరకు రక్తము దాల్చినటువంటి, ప్రాణము పెట్టినటువంటి ఆ సర్వేశ్వరుని, ఆ దేవుని కలుసుకోవడానికి మనం కొనిపోబడతాము. ఇది ఎత్తబడుట అంటే అర్థం. మొదటి భాగం ఎత్తబడుట అంటే ఇది మొదటి భాగం అయిపోయింది. రెండవ భాగంలోనికి వస్తూ ఉంటున్నాను. రెండవ భాగం యొక్క పేరు ఏంటి అని అంటే సంఘములో ఎత్తబడేవారు ఎవరో.
ప్రశ్న వినండి. 2వ భాగంలో సంఘములో ఎత్తబడేవారు ఎవరు? ఇందులో 2 విషయాలు చెప్పండి. ఎవరు ఎత్తబడతారో ఈ 2వ భాగంలో 2 సంగతులు నేను మీకు తెలియజేస్తాను. రండి ఒకసారి అపోస్తలుడైన పౌలు 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం నుండి 17 వరకు మనం చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. ఈ వచనాలను ఎక్కడ వివరిస్తారో తెలుసా? చనిపోయిన దగ్గర ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక అంటాం కదా, అక్కడ ఈ లేఖన భాగాల యొక్క ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి చనిపోయిన వారిని గురించి, వారు చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్ని వివరణాత్మకంగా ఇక్కడ తెలియజేశాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె. క్రైస్తవులకు నిరీక్షణ ఉంటుందా ఉండదా? నిరీక్షణ ఎవరికి ఉండదు? క్రైస్తవేతరులకు నిరీక్షణ అన్నది ఉండదు. మీరు నిరీక్షణ లేదంటే నువ్వు క్రైస్తవుడివి కానట్లే. క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ. అంటే ఏంటి? ఎదురు చూపు. ఏంటి చెప్పండి? ఎదురు చూపు. దేని కొరకు? రేపు నాకు 1,00,000 రూపాయలు నాకు తగ్గుతుందేమో అని ఈ ఎదురు చూపు కాదు. ఈ రోజు నా యేసయ్య వస్తాడేమో, రేపు నా యేసయ్య వస్తాడు, ఇది నిరీక్షణ. ఇది ఎదురు చూడటం. రోడ్డు మీద నిలబడతావు ఎమ్మింగూరు వెళ్ళడానికి. ఏదైనా బస్సు వస్తుందా, ఏదైనా ఆటో వస్తుందా అని ఎదురు చూస్తావు కదా, దాన్ని ఏమంటారు? నిరీక్షణ. ఈ నిరీక్షణ గురించి ఇక్కడ కాదు, మన సంబంధమైన నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం. నిరీక్షణ లేని వారు ఏం చేస్తారంట? ఏడుస్తారు. చనిపోయినప్పుడు ఏం చేస్తారు? గుండెలు బాదుకొని, గుండెలు అవిసేలా, నాకు అన్యాయం చేసిందివే, ఒక్క మాట అయినా నువ్వు చెప్పకపోతివే అని ఏం చేస్తారు? ఏడుస్తారు కదా. ఏడుపు నేను విన్నాను. పాడి ఏడుస్తారు, పాడ మీద, సేవ మీద కదా. మరి అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, నిద్రించిన సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని మాట్లాడుతూ కింద వచ్చిన 14 యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మినే కదా. యేసు ప్రభు ఏమయ్యాడంటమ్మా? మృతి పొందాడు కదా, చనిపోయాడా లేదా? యేసు క్రీస్తు చనిపోయాడు అనడానికి సజీవ సాక్ష్యం ఇప్పటికీ యెరూషలేములో తెరవబడి ఉన్న సమాధి ఉందా లేదా? యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. యేసు ప్రభుని పాతి పెట్టిన సమాధి స్టిల్ ఇప్పటికీ అది సజీవ సాక్ష్యంగా దేవుడు మనకు ఉంచాడు. ఆయన మరణించాడు, వాస్తవం. మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అది ఇంకా వాస్తవం. పౌలు అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? నేను 100కి 200% నమ్ముతున్నాను. నా యేసయ్య నా కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడు అని నేను నమ్ముతున్నాను. మరి నీవు నమ్మగలుగుతావా? నమ్మినే కదా. ఏమంటున్నాడంటే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఎవరైతే యేసు క్రీస్తును నమ్ముకొని ఆయన ప్రకారంగా జీవించి మరణిస్తే దేవుడు ఏం చేస్తాడంట? వారిని ఏం చేస్తాడు? వెంటబెట్టుకొని వచ్చును అని చెప్తూ
క్రింది వచనానికి రండి. మేము ప్రభువు మాటలు బట్టి మీతో ఈ రాత్రి చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు, ఎవరి రాకడ వరకు? ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరను. మనకంటే ఇప్పుడే రాకడ వచ్చింది అనుకుందాం. ఫస్ట్ మనం ఎత్తబడం. ఎవరు ఎత్తబడేది? వచ్చినప్పుడు ప్రకారంగా మనకంటే ముందు మన పెద్దలు చనిపోయారు కదా, ప్రభువులో జీవించి చనిపోయారు కదా, యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి విశ్వాసాన్ని కాపాడుకొని చనిపోయారు కదా, వాళ్ళు వేస్తారు ముందు. దాని తర్వాత మనం సజీవులమైన మనం రూపాంతరం చెంది మనం ఏమవుతామంట? ఎత్తబడతాం. అంటే మనకంటే ముందుగా ఎవరు లేస్తారు చెప్పండి? ప్రభువునందు నిద్రించిన వారు మొదట వారు లేస్తారు. హల్లెలూయా. సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరు. మనకంటే ముందుగా దేవుని సన్నిధిని చేరేదెవరు? ప్రభువునందు నిద్రించిన వారు లేపబడి మనకంటే ముందుగా వారు ప్రభువు సన్నిధిని వారు చేరుతారు అని చెప్తూ తర్వాత కింద వచ్చినలో ఈ రకంగా ఉంది. దేవుని దూతతోను పరలోకము నుండి, ఎక్కడ నుండి? పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ప్రభు ఎలా వస్తాడంటే ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. ఎవరు ప్రధాన దూత? పరలోకంలో ప్రధానంగా 3 పేర్ల ప్రస్తావన ఉంది కదా. పరలోక దేవుని దూతల్లో 3 పేర్ల ప్రస్తావనలో ఉన్నది ప్రధానమైనటువంటి దేవుని దూతలు. వారి పేర్లు ఏంటి? గాబ్రియేలు, మిఖాయేలు, ఇంకా చెప్పండి, లూసిఫర్. ఎవరు చెప్పండి? 3 ప్రధానమైనటువంటి దేవుని దూతలు. లూసిఫర్ అనగా సాతాను తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. గర్వించి ఏం చేసి చెప్పండి? గర్వించి నాశనములకు ముందు గర్వం నడుచును. చాలా మందికి కాస్త డబ్బు వస్తే లెక్కే కదా, మనుషులను నీచంగా చూసేటటువంటి మనుషులు నేటి సమాజంలో మనం చూడగలుగుతున్నాం. నెత్తికి ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయి. నెబుకద్నెజరుని దేవుడు గడ్డి తినిపించాడు. గర్వాన్ని బట్టి ఏం తినిపించాడు? అరణ్యంలో పశువులాగా నెబుకద్నెజరు గడ్డి వేశాడు. అందుకే సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును. లూసిఫర్ నాశనమవడానికి ఏంటి? గర్వమే, అహంకారమే. లూసిఫర్ ఒకడు, మిఖాయేలు ఒకడు, గాబ్రియేలు దూత ఒకడు. ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. ఎవరి ప్రధాన దూత అంటే మిఖాయేలు దూత. ఎవరు చెప్పండి? మిఖాయేలు దూత శబ్దముతోను దేవుని బూర. ఏ బూర? దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఎవరు ఎత్తబడతారు? మొదట ఈ వచనాన్ని బట్టి చెప్పండి. సంఘంలో మొదట ఎత్తబడే వారు ఎవరు? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట వారికి ఎత్తబడతారు. తర్వాత రెండవ వర్గం రండి, కింది వచనాన్ని సజీవులమై నిలిచి మనము వారితో కూడా, ఎవరితో కూడా? క్రీస్తునందుండి మృతులైన వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండును. ఎంతకాలం అంట? ఇక్కడ ఎంతకాలం
60 లేదా ఆయాసం 60-70 సంవత్సరాలకి ఏం చెప్పండి ఆయాసపడాలి. ఇది సదాకాలం కాదు. సదాకాలం ఎక్కడ ఉంటాం? ప్రభువులో కూడా ఉంటాం. సంఘంలో ఎత్తబడేవారు రెండవ వర్గం ఎవరు అంటే సజీవులమై ఉండు మనం. దానిని ఈ రకంగా చెప్తాను వినండి. రెండవ వర్గం ఏమిటి అంటే ప్రభువు రాకడ వచ్చే ఆ సమయానికి సజీవంగా ఉన్న విశ్వాసులు రూపాంతరము చెంది ఏం చెందుతారు? మనం చనిపోలేదు, చనిపోయిన వాళ్ళు లేచారు. రెండవది ఏంటంటే సజీవులుగా ఉన్నవారు మహిమ దేహాన్ని ధరించి రూపాంతరం చెంది మృతులై లేపబడిన వారితో కలిసి మేఘాల మీద ప్రభువును ఎదుర్కొనడానికి కొనిపోబడతారు. ఈ 2 వర్గాలు మాత్రమే ఎత్తబడే సంఘములో ఉంటాయి. మిగతా వారందరూ ఏమైతారు చెప్పండి? విడువబడతారు. ఇక్కడే వారి యొక్క పరిస్థితి ఇక్కడే. ఏడేళ్ళ శ్రమల కాలం, శ్రమలను రుచి చూస్తారు. అంత్యక్రీస్తు పరిపాలన ఎలా ఉంటుందో 666 ముద్ర మీరు విన్నారా? ఆ ముద్ర వేసుకుంటేనే బియ్యం, అది వేసుకుంటేనే అన్ని ప్రభుత్వ పథకాలు రావాలి అంటే 666 ముద్ర వేసుకోవాలి. వేసుకోకపోతే ఇవన్నీ ఏవి కూడా రావు. అర్థమవుతుంది? ఇది రెండవ భాగం. రెండవ భాగం ఏంటి? సంఘములో ఎత్తబడేవారు ఎవరు? 2 రకాల మనుషుల గురించి నేను చెప్పాను. మరి మూడవ భాగంలోకి వస్తున్నాను. ఆలస్యం చేయకుండా వినండి. సంఘము ఎత్తబడే సమయంలో మనం విడువబడకుండా ఉండాలి అంటే, మనం కూడా ఎత్తబడాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనము కూడా ఎత్తబడతాం? ఈ మూడవ భాగంలో 3 విషయాలు తక్కువ చెప్పి ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. రండి. మొదటి సంగతి అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 20వ వాక్యము. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు. మన కొరకు ఎవరు నియమించబడ్డారంట? ఈ సంఘానికి సంఘ కాపరిగా నేను నియమించబడ్డాను కదా. ఆ రకంగా మనందరి కొరకు నియమింపబడిన వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పంపునట్టు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని ఏం చేయాలంట? పంపాలి. రెండవ రాకడలో ఏం చేయాలి? తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును పంపునట్టు మీ పాపములు తుడిచివేయబడు. మన పాపాలు ఏమవ్వాలంట? తుడిచివేయబడాలి. ఒక పలక తీసుకొని అందులో మనం ఏదో రాస్తూ ఉన్నాం. తప్పు రాస్తాం, పొరపాటు ఏం చేస్తాం? తప్పుగా రాస్తాం. దాన్ని ఏం చేస్తాం? స్కూల్లో పిల్లలు ఇట్లా నాలుగు కంటారు కదా. నేను స్కూల్లో టీచర్ పనిచేస్తున్నప్పుడు పిల్లలు చూసి ఒరే అక్కడ నాకూడదురా, గోవింద్ దగ్గరికి వెళ్ళి నీళ్ళ చల్లి రావు చూడండి ఇట్లా ఇట్లా అనుకుంటారు. షర్ట్కి ఆ పిల్లలు గలీజ్ చేసుకుంటారు. షర్ట్ తల్లికి ఉతకడానికి ఇబ్బంది కదా. తప్పుగా రాసింది ఏమవ్వాలి? తుడిచేయాలి, చెరిపేయాలి కదా. మరి పాపం అన్నది తప్పు కదా. పాపం అన్నది తప్పు కదా. మరి దాన్ని ఏం చేయాలి? తుడిచివేయాలి కదా. తుడిచివేయనట్లు వేయబడి నిమిత్తము మారు మనస్సు నుండి ఏమున్నారంట? మారు మనస్సు నుండి తిరుగుడి. ఎవరు వైపు తిరగాలి? లోకం వైపా? సాతాను వైపా? యేసయ్య వైపా? యేసయ్య వైపు మనం తిరగాలి. మారు మనస్సు పొంది తిరగాలి. ఎంతవరకు మారు మనస్సు పొందలేదేమో, ఎంతవరకు లోకం వైపు తిరిగావేమో, లోక సంబంధంగా జీవించావేమో, ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇక్కడైనా మారు మనస్సు పొందు.
ఇకనైనా దేవుని వైపు తిరుగుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వచనం ప్రకారంగా నేను చెప్పాలి అని అనుకున్న మాట ఏంటంటే, మారు మనస్సు పొందాలి, పాపముని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించాలి. ఈ రకంగా చేస్తే ఎత్తబడే సంఘములో మనం ఉంటాం. ఏం చేయాలి? మొదట మారు మనస్సు పొందాలి, పాపముని విడిచిపెట్టి క్రీస్తును అంగీకరిస్తే ఎత్తబడే సంఘములో మనం ఉంటాం. అది మొదటిది. రెండవ సత్యానికి వద్దాం రండి. రెండవ సంగతి మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వాక్యము. జాగ్రత్త పడుడి. మార్కు గారు ఏమంటున్నాడు? ఫుల్గా నిద్రపోండి అని అన్నాడా? జాగ్రత్త పడండి అని చెప్పి ఎప్పుడు చెప్తాం? ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం చెప్పండి? జాగ్రత్త పడుడి. ఇప్పుడు చాలా చర్చికి కరెంట్ పోయింది, పైన పోయింది అనుకుందాం, స్తంభం ఎక్కుతా ఉంటే మనం ఏం చేస్తాము? జాగ్రత్త పడు. జాగ్రత్తగా ఎక్కంటావా లేదా? తగు జాగ్రత్తగా నీవు తొందరపడకుండా నెమ్మదిగా చూసుకో, జాగ్రత్తగా ఎక్కని చెప్తాం కదా. ఆ రకంగా వచనం యొక్క ప్రారంభంలోనే మార్కు అంటున్నాడు జాగ్రత్త పడుడి అంటూ మెలకువగా ఉండి. ఎలా ఉన్నారంట? మనలో 10 మంది 9 గంటలకి నిద్రపోతున్నారు. మరి ఎవరెవరో నాకు అన్ని గమనిస్తూ ఉంటుంది కదా. నిద్రపోయింది సార్, ఎంతవరకు నిద్రపోయారు. అందుకే వాక్యం అర్థం కాలే, అందుకే సరైన మార్గంలో లేరు. వాక్యానికి విరుద్ధమైనటువంటి మార్గంలో మనం జీవిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వినాల్సినప్పుడు వినట్లేదు, ప్రార్థన చేయాల్సినప్పుడు ప్రార్థన చేయట్లేదు. లోక పద్ధతులు బాగా తెలుసు, అన్ని ఏది ఎప్పుడు చేయాలో బాగా తెలుసు. వాక్య పద్ధతులు అర్థం కావు. పోనీ తెలియకపోతే సేవకుల దగ్గరికి వచ్చి అయ్యా ఈ రకంగా ఉంది, మరి ఎలా చేయమంటారు, మీ సలహా ఇవ్వండి వాక్యానుసారంగా అడిగి తెలుసుకోరు. అందుకే సంఘం ఏడుందంటే జీవము లేని సంఘముగా మిగిలిపోయింది. ఇవన్నీ ఏంటి? నిర్జీవ క్రియలు. జీవము లేని క్రియలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి ప్రతిక్రియ కూడా నిర్జీవమైనటువంటి క్రియ. హల్లెలూయా. మెలకువగా ఉండడం అంటే అప్రమత్తంగా ఉండడం. మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి? అప్రమత్తంగా ఉండండి. ఉన్నట్టుండి ఈ రాత్రి మన సెల్ ఫోన్ కి మెసేజ్ వచ్చింది, ఈ రాత్రి విభత్సమైన వర్షాలు కురుస్తాయి, మీ ప్రాంతంలో పిడుగులు పడతాయి, మీరు అప్రమత్తంగా ఉండండి అంటే గొడగడ్డ మీద ఉంటారా? చెరువు దగ్గర అనుకుంటాం. మన ఊరికి పైన చెరువు ఉంది, వర్షాలు దండిగా పడ్డాయి, చెరువు కట్టదయ్యింది, గొడగడ్డ నిద్రపోతారా? ఏం చేస్తారు? జాగ్రత్త పడతారా లేదా? ఆ నీళ్ళు ఇంట్లోకి వస్తాయేమో, ఇంట్లో బియ్యం ఉన్నాయి, కలిసి పాడైపోతాయి అని చెప్పి ఏం చేస్తారు? మీ ప్రయత్నాలు మీరు చేస్తారు లేదా? దానినే ఏమంటాం? అప్రమత్తంగా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, మెలకువగా ఉండడం అంటే అది అర్థం. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఏ కాలం? సంఘం ఎత్తబడే కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. అది తెలియకపోతే ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు మార్కు గారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆ వచనం ప్రకారంగా నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ప్రార్థనలో మరియు వాక్యములో మెలకువగా ఉండాలి. ప్రార్థనలో మరియు వాక్యములో మెలకువగా ఉండాలి. అది రెండవ విషయము. మూడవ విషయం, చివరి విషయం ఇది చెప్పి నేను సందేశాన్ని ముగించేస్తాను. రండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఈ రకంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, అతని యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంచితివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో
పాలు పొందుకొని అతనితో చెప్పాను. అతనితో కొంచెములో ఎలా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడంట. దేవుడు మొదటగా కొంచెం ఇచ్చి పరీక్షిస్తాడు. దాంట్లో మన నమ్మకత్వాన్ని నిరూపించుకుంటే పెద్దలిస్తాడు. కొంచెంలోనే మన నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే మనం ఏమవుతాం? పెద్దదాన్ని పొందుకోగలుగుతాం. నా జేబులో 10 రూపాయలు ఇచ్చి అలా తీసుకురామని పంపించాను అనుకోండి ఎవరిని, మన పిల్లల్ని, అది కొంచెం. దాంట్లో ఆ పిల్లవాడు ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. 8 రూపాయలు ఖర్చు అయ్యింది, 2 రూపాయలు మిగిలింది. వాడు తిరిగి వచ్చి నాకు ఏం చేయాలి? సరే 8 రూపాయలు ఖర్చు అయింది, 2 రూపాయలు మిగిలింది, ఇది కూడా తీసుకోండి అంటే నమ్మకత్వం. అట్లే కాకుండా 10 రూపాయలు 10 రూపాయలు ఖర్చు అయింది అంటాడు అనుకోండి, 2 రూపాయలు వదిలేసుకొని, దాన్ని ఏమంటాం? నమ్మకత్వం అంటారా? వాస్తవం నాకు తెలిసింది అనుకోండి, తర్వాత ఆ వ్యక్తికి 100 రూపాయలు ఇవ్వగలుగుతానా? ఇవ్వలేము. 200 ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కొద్దిలో నమ్మకత్వం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు పెద్దదాన్ని కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. అవసరం ప్రకారంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు. ఇక్కడ ఉన్న వాళ్ళు గొప్పగా పాట పాడగలరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్పగా పరిచయం చేయగలరు, ఇక్కడ కూర్చున్న వారు గొప్పగా వాక్యాన్ని ధ్యానించగలరు, వాక్యం చెప్పగలరు. ఇవన్నీ దేవుడు ఇచ్చిన తలాంతులు. ఆ తలాంతులను దేవుని సేవలో ఉపయోగిస్తూ ముందుకు సాగిపోవాలి. మనకు దేవుడు ఏ తలాంతులను ఇచ్చాడు? సుధాకర్ గారు మంచిగా దాన్ని ప్లే చేస్తాడు. ఆ తలాంతులు ఏం చేయాలి? దేవుని సేవలో ఉపయోగిస్తూ ముందుకు సాగిపోవాలి. ఆ డోలకు ఆ కవల కొట్టడం వచ్చినట్టుగా నాకు చేతులు నొప్పెడతాయి కొడితే, అందుకే నేను వెనకాల కూర్చుంటాను అంటే ఈ తలాంతులు దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టినట్ల. నేను మాట్లాడుతున్న గొంతు నొప్పి ఉంది, ఇప్పుడు మాట్లాడితే గొంతు నస్తుందని చెప్పి నేను మాట్లాడకుండా ఏదో కొన్ని విషయాలు చెప్పి అక్కడ ముగించాను అనుకో, దేవుడు నాకు ఇచ్చిన తలాంతు సేవలో ఉపయోగించినట్లు కాదు కదా. నీకు ఏ తలాంతునైతే దేవుడు ఇచ్చాడు, ఏదైనాను కూడా, అది చిన్నదైనను పెద్దదైనను, ఆ తలాంతును దేవుని సేవలో వాడాలి, ముందుకు సాగాలి. ఈ రకంగా చేస్తే ఎత్తబడే సంఘములో మనం ఉంటాం. ఆ ప్రసంగం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనం ధ్యానము చేసినటువంటి అంశం ఏంటి చెప్పండి? రెండవ రాకడ. ఈ రాత్రి మనం ధ్యానం చేసిన అంశం సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడుట. ఈ అంశంలో 3 భాగాలు చెప్పాను. మొదటి భాగంలో ఎత్తబడుట అంటే ఏంటో చెప్పాను. రెండవ భాగంలో సంఘములో ఎత్తబడేవారు ఎవరు? 2 రకాల మనుషుల గురించి చెప్పాను. ప్రభునందు నిద్రించిన వారు ఏమవుతారు చెప్పండి? తిరిగి లేస్తారు, వారు ఎత్తబడుతారు. రెండవది సజీవులమై నిలిచి మనం రూపాంతరం చెంది వారితో కూడా కలిసి మనం ఏమవుతాం చెప్పండి? ఎత్తబడతామని చూసాం. తర్వాత ముగింపులో ఆ సంఘం ఎత్తబడేటప్పుడు మనం విలువబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈ 3వ భాగంలో 3 విషయాలు చెప్పాను. మొదటి విషయం మారు మనసుతో ఉండాలి, పాపమును విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించాలి, అది మొదటి సంగతి. రెండవ సంగతి ప్రార్థనలో మరియు వాక్యంలో మెలకువగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని రెండవ సంగతిగా మీకు తెలియజేశాను. 3వ సంగతి దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను దేవుని సేవలో ఉపయోగిస్తూ మనం ముందుకే సాగిపోవాలి. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఐగుప్తుకి వెళ్ళారా? వెనక్కి వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఎక్కడికి వెళ్ళారు? ముందుకే వెళ్ళిపోయారు. 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసినను తిరిగి మళ్ళా వాళ్ళు ఐగుప్తు వైపు వెళ్ళలేదు, ముందుకే వెళ్ళిపోయినట్లుగా దేవుని పరిచర్యలో మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉంటున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.